హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం. ఈరోజు మనం ఒక సరికొత్త విషయం ఇంకా వీడియోలో మేము ముందుకు వచ్చేసాం. ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనమాట, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి, వినండి. మీకు ఎట్లా చేయాలో కూడా చూపిస్తాను. ఏమంటే అందరికీ అవసరమైంది ఒక సేవింగ్ అకౌంట్ అనమాట. మనము యూపీఐ యాప్స్ కానీ ఇవన్నీ వాడుతుంటాం. దానికి ఏదైనా కానీ మనకు ఒక సేవింగ్ అకౌంట్ అనేది కావాల్సి వస్తుంది, బ్యాంక్ అకౌంట్. మనకి సెక్యూర్ ఇంకా ఫాస్ట్, అంటే బ్యాంక్కి వెళ్ళకుండా ఎటువంటి పేపర్ వర్క్స్ లేకుండా ఇంట్లో కూర్చొని మనకు అకౌంట్ కావాలంటే ఒకటి మనకి యాప్ అయితే అవైలబుల్ ఉంది. ఆ యాప్ అయితే మీకు చెప్తాను. ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా ఒక వీడియో వెరిఫికేషన్ ద్వారా మీకు అయితే అకౌంట్ని అయితే మీరు సేవింగ్ అకౌంట్ అయితే పొందేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మీకు స్క్రీన్ రికార్డ్ ద్వారా అదంతా ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను. ఒకసారి చూడండి, చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది. మీరు ఎటువంటి బ్రాంచ్కి అయితే వెళ్ళబడలేదు. ముందుగా మనకి ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళేసి ఒక యాప్ నేమ్ అయితే ఉంటుంది, స్లైస్ అనేసి ఇట్లా వస్తుంది. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. మనం బ్రాంచ్కి వెళ్ళేసి ఒక 2 డేస్, కొన్ని బ్రాంచెస్ అయితే 2 డేస్ 3 డేస్ కొన్ని బ్యాంక్స్ అయితే తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. కాకుంటే దీంట్లో ఇన్స్టెంట్ ఏంటంటే ఇన్స్టెంట్గా మనకి కార్డు వచ్చేస్తుంది, ఏటీఎం కార్డు. అంటే పోస్ట్, ఇది మామూలుగా ఏటీఎంలో కాకుండా వర్చువల్ కార్డు వచ్చేస్తుంది. మనకి ఏటీఎం కార్డు కావాలనుకుంటే మళ్ళీ సేమ్ మనకి ఏటీఎంలో యూస్ చేసుకోవాలనుకుంటే అది మళ్ళీ మనం పోస్ట్ ద్వారా తీసుకొస్తుంది అనమాట ఆ కార్డు. లేదంటే వర్చువల్ కార్డు అయితే రెడీగా వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా. వెంటనే ఫోన్పేకి కానీ ఇటు గూగుల్ పేకి కానీ ఎటువంటి వాటికి కూడా వాడేసుకోవచ్చు. ఇంత ఒక హాఫ్ అన్ అవర్ ఒక గట్టిగా కూర్చుంటే అయిపోతుంది అనమాట. ఇంత అలో అంతా ఇచ్చేయాలి. యాప్ ఇట్లా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, అంతా అలో అడుగుతుంది. అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేసేయాలి. యాప్ చాలా బాగుందన్నమాట, సెక్యూర్గా కూడా ఉంది. అందుకనే నేను మీకు చెప్తున్నాను అనమాట, బాగుందనేసి. కానీ ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. ఈజీగా అకౌంట్ కావాలి ఒకటి, సింపుల్గా వాడుకునే దానికి ప్రజెంట్కి. అంటే పెద్ద అకౌంట్లు ఏమి ఉంటాయి కదా, సెక్యూర్గా పెట్టుకొని ఇదైనా వాడుకోవచ్చు మీరు. జనరల్గా వాడుకునే దానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంత అడుగుతుంది ఇక్కడ, మెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది, మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ యాప్లో స్పెషాలిటీ డైలీ ఇంట్రెస్ట్ ఇస్తారనమాట మనకి. డైలీ మనమైతే ఎంత అయితే పేమెంట్ పెడతాం దానికి సంబంధించి మనకి డైలీ ఇంట్రెస్ట్ వెంటనే యాడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అది ఏ ఇతర బ్యాంకులో కూడా లేదు డైలీ ఇంట్రెస్ట్ అనేది, కానీ దీంట్లో ఉంది. నెక్స్ట్ ప్రతి పే చేసిన అమౌంట్కి మనకి మళ్ళీ ఒక కార్డ్ అనేది వస్తూ ఉంటుంది. ఇట్లా నేమ్ అనేది ఎంటర్ చేసేసుకోవాలి. నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. చూడండి, లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మనకి సివిల్ కానీ బాగుంటే క్రెడిట్ కార్డ్ కూడా ఇచ్చేస్తారు అన్నమాట. వెంటనే అప్రూవల్ అయిపోతుంది. క్రెడిట్ కార్డ్ అంటే అమౌంట్ ఇచ్చేస్తారు, బ్యాక్ చేసుకొని మళ్ళీ ఒక 30 డేస్లో మళ్ళీ మనం కట్టుకోవాలన్నమాట. అట్లా ఉంటుంది. ఇది ఇక్కడ మన సిబిల్ని బట్టి అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మన పాన్ ఇచ్చేస్తే అది వెరిఫికేషన్ తీసుకొని పాన్ రెడీగా పెట్టుకొని వీడియో కాల్కి వెళ్ళిపోతుంది అనమాట. రెడీగా పెట్టుకోండి అని చెప్తుంది. వాళ్ళు పాన్ వెరిఫికేషన్ చేస్తారు, మన ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తారు, ఏం చేస్తున్నారు, వర్క్ డీటెయిల్స్ అంతా కూడా చూస్తారు. ఏం వర్క్ చేస్తున్నారు, జాబా, వర్కా, ఏంటి, మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, డైలీ ఇన్కమ్, అవి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి కానీ మనం కరెక్ట్గా ఆన్సర్ కానీ చెప్పగలిగితే మనకి ఒక 10 మినిట్స్లో అకౌంట్ అనేది, అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అంతా మనకి యాప్లో వచ్చేస్తుంది. మనం అకౌంట్స్ ఎవరికైనా అమౌంట్ కొట్టాలన్నా కానీ అకౌంట్స్ యాడ్ చేసుకుని అమౌంట్ కొట్టచ్చు. లేదంటే దీంట్లోనే డైరెక్ట్ యూపీఐ ద్వారా మనం స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకొని లాగిన్ చేసుకొని అమౌంట్లు కొట్టుకోవచ్చు. లేదంటే ఫోన్పే, గూగుల్ పే ఎటువంటి యాప్లకు కూడా మనం దీన్ని స్లైస్ అకౌంట్ని, సేవింగ్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు. అంతా నీట్గా ఉంటుంది. మళ్ళీ డైలీ మీరు పెట్టిన పేమెంట్కి ఎంతైతే మనం దాంట్లో అకౌంట్లో ఉంటుందో దానికి డైలీ పేమెంట్ అనమాట, ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ ఇస్తారు మనకి, అంటే సిబిల్ బాగుంటే అమౌంట్ కూడా వస్తుంది మనకి, ఏదంటే లోన్ లాగా, క్రెడిట్ కార్డ్ లాగా. ఇది చాలా బాగుంది అనమాట యాప్. ఒకసారి మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది వాడడం కూడా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్లో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.